మధ్యాహ్నం టైంలో ఏదో ఆ పని పని ఏమని కూడా ఫోన్ అడుగుతాడు అన్న ఏమన్నా ఇంకా ఎదురుగా నిలబడాలి చేతులు కట్టుకోవాలి అనాలి రన్నింగ్ కాంపిటీషన్ ఇది ఎవరు ఎక్కువ పరిగెత్తితే వాళ్ళకే నడుస్తుంది అంతే సాఫ్ట్వేర్ ఏదో వాడిని చూసి భయపడి మీరు చూసి భయపడితే నడవదు అట్లా సిరానా సైడ్ को सेल दिया है मैडम फोन नंबर चाहिए सेल दिया है सहस्रकामोधवन्तु ओम सुमंगली सकरेण रक्षा चंद्रकला विपरेतना अक्षरप्राक्षरमराणीमये गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः शन्नोऽस्तु द्विपदे शं चतुष्पदे ॐ शान्तिः 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 सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपात् स भूमिन् विश्वतो वृत्वा अर्चतिष्ठदशाङ्गुलं पुरुष एवेदकं सर्वं यद्भूतं यस्सौभव्यं उताम्रो तद्वशेषानः मेरे मेरे అలాగా అందరూ కొద్దిగా వెనకకి రండి రైట్ రైట్ సార్ సైడ్ ఇంకా ఇలా కదలికలు అవుతలేవుగా ఓకే ఓకే మీడియా మిత్రులందరూ నమస్కారం. తెలంగాణలో మార్పు తెస్తాం అంటే ప్రజలందరూ కూడా బహుశా ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా అదనంగా కొత్తగా వెలుగులు వస్తాయనుకొని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు. మార్పు వచ్చింది నిజమే, కానీ ఉన్నాయి వెనకపోయేటట్టు వచ్చింది మార్పు. కొత్తగా అదనంగా వచ్చేది ఏది లేదు. మార్పు 24 గంటల కరెంటు పోయి 12 గంటల కరెంటుకు మార్పు వచ్చింది. ఒక ఎకరం భూమి ఎండకుండా వరుసగా 10 సంవత్సరాలు పంటలు పండించుకున్న రైతాంగానికి సగం పొలం ఎండబెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మంచిగా
బిందె పట్టుకొని ఇంటి ముందర గలమ దాటి అక్కర లేకుండా ఇంటింటికి మంచినీళ్ళు వచ్చిన పరిస్థితి పోయి మళ్ళీ రోడ్ల మీదకి పోవాల్సిన పరిస్థితి, బిందెలు పెట్టుకోవాల్సిన పరిస్థితి, ట్యాంకర్ల కొరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది మార్పు. పాపం పెట్టుబడికి ఇబ్బంది లేకుండా కాలం అయ్యే నాటికే రైతు జేబులో డబ్బులు ఉండాలని వచ్చిన కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు ఆగి అది కూడా మార్పు వచ్చింది బ్రహ్మాండంగా. పాపం రైతుల కళ్ళు కాయలు కాస్తూ ఉన్నాయి. వచ్చిన మెసేజ్ ఇలా రైతు బందే కావచ్చు అని చెప్పి రాత్రి పగలు లేకుండా ఎదురు చూస్తూ కృష్ణని తీసుకుపోయి కేఆర్ఎంపీకి అర్పితం చేసిండ్రు, కేంద్రానికి అర్పితం చేసిండ్రు. గోదావరి పైన కట్టిన కాళేశ్వరంతో ఇవాళ ఈ కరువు పరిస్థితుల కొరికే కాళేశ్వరాన్ని కట్టింది కేసీఆర్ గారు ప్రత్యేకించి. ఇవాళ కేసీఆర్ గారి పరిపాలన ఉంటే ఇవాళ సూర్యాపేట జిల్లాలోని చివరి భూములైన చెట్ల ముకుందపురం కావచ్చు, చిన్నగారకుంట కావచ్చు, చిన్న సీతారాం తండలు కావచ్చు, అక్కడ మోతే మండలంలో, అక్కడ నడుగూడ మండలంలో ఉన్న చివరి గ్రామాలు కావచ్చు, చివరి భూములు కూడా వరుసగా 4 సంవత్సరాలు గోదావరి నీళ్ళతోని సస్యశ్యామలంగా పండినాయి. ఇవాళ మొత్తం సూర్యాపేట జిల్లా ఎండిపోయే పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్ల. వీళ్ళ సోయిలేనితనం, వీళ్ళ అజ్ఞానం, వీళ్ళ మూర్ఖత్వం, అన్నిటికీ మించి వీళ్ళ రాజకీయ కక్ష సాధింపు ధోరణి ఇవాళ తెలంగాణకు కరువు రూపంలో శాపంగా వచ్చింది. వాస్తవానికి ఇవాళటికి కూడా గోదావరిలో రోజుకు 3-4 వేల క్యూసెక్ల నీళ్ళను తీసుకునే అవకాశం ఉంది. కుంగిపోయిన మేడిగడ్డ పిల్లర్లకు మనం ఎత్తిపోసుకునే లిఫ్ట్కి సంబంధమే లేదు. వాస్తవానికి దాన్ని కట్టింది ఒక 24 టీఎంసీల నీళ్ళు ఆపి ఇట్లాంటి అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఒక వరుసగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కరువు వచ్చినప్పటికి కూడా నీళ్ళు నిల్వ ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితో, ఎంతో ముందు చూపుతో కట్టింది అది. ఇవాళ ఇప్పుడు వస్తున్న నీళ్ళను కూడా లిఫ్ట్ దగ్గర తీసుకొచ్చుకొని లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంది. 1 ఎకరం భూమి ఎండకుండా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ రైతాంగానికి కూడా తెలుసు, గతంలో 2 సార్లు కూడా 512 అడుగుల లెవెల్కి వచ్చినాడు కూడా మేము ఏదో ఒక సాకుతోని నీళ్లు బయటికి తీసుకొచ్చి నల్గొండ జిల్లా రైతాంగాన్ని, ఖమ్మం జిల్లా రైతాంగాన్ని కాపాడుకున్నాం ఎడం కాలువ పైన. కానీ వాళ్ళ పెట్టిన పంట కళ్ళ ముందే ఎండిపోతుంటే రైతాంగం కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. మళ్ళీ మార్పు వచ్చింది, అందులో సందేహం ఏం లేదు. వ్యాపారస్తులను భయపెట్టించి ఎట్లా డబ్బులు సంపాదించాలి, తీసుకుపోయి ఢిల్లీకి ఎట్లా ముడుపులు కట్టి రావాలన్న సోయి తప్ప ప్రజల పట్ల, పరిపాలన పట్ల సోయి లేదు. ఏ నీళ్ళు ఎక్కడికి వస్తాయో తెలియదు, కానీ ఎక్కడ డబ్బులు ఉన్నాయో ఎట్లా వసూలు చేయొచ్చో మాత్రమే తెలుసు వీళ్ళకి. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని అబద్ధాలు ప్రచారాలు చేయాలనుకున్నా ఇక ప్రజలు నమ్మరు. తెలంగాణ ప్రజలు మీ అబద్ధాల యుగం ముగిసిపోయింది, అయిపోయింది ఎన్నికల ముందు వరకే. ఇవాళ మీరు చేస్తున్న ప్రతిదీ కూడా తెలుసు. ఎవరెవరి దగ్గర ఎట్లా వసూలు చేస్తున్నారో, ఏ వ్యాపారుల దగ్గర ఎట్లా వసూలు చేస్తున్నారో, ఎట్లా భయపెట్టించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఒక వీధి రౌడీలాగా చేస్తున్నారో అన్ని విషయాలు కూడా ఇచ్చిన వాళ్ళకు తెలుసు కదా, భయపెట్టిస్తున్న వాళ్ళకి తెలుసు కదా. ఉండేనా గత 10 సంవత్సరాలు ఒక్కటంటే ఒక్క సంఘటన వీధి రౌడీల రాజ్యం ఉండేనా? చందాలు వసూలు చేసిన దందాలు ఉండేనా? అత్యంత దుర్మార్గంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిన సూర్యాపేటలోనే ఆ పరిస్థితి లేకుండా చేసిన 10 ఏళ్ళు. ఒక్క రూపాయి అక్రమంగా ఒక చేతి నుంచి ఇంకోటి చేతికి పోకుండా, ఎవరిని భయపెట్టకుండా, ఎవరిని ఒకటి చెంపదెబ్బ కొట్టే పరిస్థితి లేకుండా 10 సంవత్సరాలు సుభిక్షమైన పరిపాలన అందించినాం. ఇవాళ మొదలైంది అది నల్గొండ, సూర్యాపేట, అది హైదరాబాదా, ఎవరి స్థాయిలో వాళ్ళు గుండాల్లాగా, రౌడీల్లాగా బ్లాక్మెయిల్ చేస్తూ, భయపెట్టిస్తూ, ఏదైనా వ్యాపారస్తుల దగ్గర చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని ఆసరా చేసుకొని వసూలు చేసింది తీసుకుపోయి దుర్మార్గంగా ఢిల్లీలో కట్టిస్తున్నారు. తెలంగాణ సొమ్మంతా తీసుకుపోయి ఢిల్లీలో కట్టిస్తున్నారు. తెలంగాణ రైతుల శ్రమంతా తీసుకుపోయి ఢిల్లీలో కట్టిస్తున్నారు. తెలంగాణ వ్యాపారుల కష్టమంతా తీసుకుపోయి ఢిల్లీలో కట్టిస్తున్నారు. గీ సోయి తప్ప పరిపాలన సోయి లేదు.
గేట్లు తీస్తూ వస్తారు, ఇది తీస్తూ వస్తారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు గేట్లు పగలగొట్టుకొని రావడానికి. గేట్లు పగలగొట్టుకొని రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఏం సందర్భం వచ్చింది తెలిసిపోయింది. చరిత్రలో ఎప్పుడు కూడా కేవలం 2-3 నెలల్లోనే ఇంత దుర్మార్గంగా ఫెయిల్ అయిన ప్రభుత్వం లేదు. ఇవాళ మొదటిసారి తెలంగాణలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప. నిజమే కొంత సమయం తీసుకునేది ఏ ప్రభుత్వాలైనా అసలు రూపం బయట పెట్టుకోవడానికి. కానీ పూట కూడా ఆగలే. తెల్లారి నుంచి మొదలైంది. వీళ్ళు ఎందుకు పరిపాలనకు వచ్చిండ్రో, వీళ్ళ లక్ష్యం ఏందో ప్రజలకు తెలిసిపోతుంది. వసూలు చేసి సగం ఆడ ఢిల్లీలో సగం ఈడ వాడుకోవడానికి తప్ప ఇంకోటి లేదని తెలిసిపోయింది. ఈ ప్రభుత్వం యొక్క అసలు రూపం కూడా బట్టబయలైంది. ఏదేమైనప్పుడు కూడా నేను ఇప్పటికీ మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నా, తెలంగాణ నల్గొండ జిల్లా రైతాంగం తరఫున వెంటనే మీ పరపతి ఉపయోగించి కర్ణాటక నుంచి ఏ ముఖ్యమంత్రి, ఏ ఉప ముఖ్యమంత్రి, మంత్రులు వచ్చి కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చి ఓట్లు వేయండి, కాంగ్రెస్ పార్టీకి మేము ప్రభుత్వం మంచి ప్రభుత్వం అందిస్తామని చెప్పినరో వాళ్ళ నుంచి తీసుకురండి నీళ్ళు. అక్కడ ఉన్నాయి నీళ్ళు. నల్లగొండ జిల్లా ఎడమకాలం రైతాంగాన్ని కాపాడడం కావాల్సిన నీళ్ళు అక్కడ కనబడుతున్నాయి. నారాయణపూర్ ఆల్మట్టిలో కనబడుతున్నాయి. తీసుకురండి ఒక 10 టీఎంసీలు. చేతనైతే దమ్ముంటే గది తీసుకురా. గేట్లు ఓపెన్ చేయి. నారాయణపూర్ ఆల్మట్టి గేట్లు ఓపెన్ చేయి, చేయించి తీసుకురా. గీడ కాదు, దమ్ముంటే చేతనైతే కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి ఎట్లయితే మేము కాపాడినామో ఇంతకాలం మాట్లాడినారు. కాళేశ్వరంతో ఏం రాలేదు, ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఎస్ఆర్ఎస్పి నీళ్ళు తీసుకురా. ఎస్ఆర్ఎస్పి నీళ్ళ, అవి కాళేశ్వరం నీళ్ళ, గోదావరి నీళ్ళు ఏమైనా ఏం లేదు. మన అడిగూడెంలో, మా మోతేలో, నా సూర్యాపేట, నా పెన్నువాడిలో, నా చివ్యంలలో, తుంగతుర్తిలో పొలాలు నీళ్ళు అడుగుతున్నాయి. గేట్లుది, కాలువల గేట్లుది. సోయి లేకుండా ఇంకా వీధి రౌడీల భాష ఉపయోగిస్తూ వీధి రౌడీల పని మొదలు పెట్టినారు. కానీ ఎక్కువ కాలం నిలబడదు. ప్రజల ముందట తెలంగాణ ప్రజల చైతన్యం మళ్ళొకసారి బయటకు వస్తుంది, అందులో సందేహం లేదు. ఆవిరైపోయింది వాళ్ళ రైతాంగానికి. నీళ్ళ రూపంలో కన్నీళ్ళ రూపంలో బయటకు వస్తుంది. కాలువల నీళ్ళు పోయినాయి, కరెంటు పోయింది, బోర్ల నీళ్ళు పోయినాయి. కన్నీళ్ళు మాత్రమే బయటకు వచ్చే పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పరిపాలన. కరువు పైన సమీక్షలు లేవు, కానీ ఢిల్లీకి మాత్రం ముడుపుల యాత్రలు జరుగుతున్నాయి. డబ్బుల వసూళ్లు, ముడుపుల చెల్లింపుల పైన ఉన్న సోయి పదవి నిలబెట్టుకోవడానికి, ప్రజలు ఓట్లు వేస్తే గెలిచినామన్న సోయి లేదు. కనీసం ఒక్కరోజైనా ఇప్పటివరకు ముఖ్యమంత్రి కానీ, సంబంధిత శాఖ మంత్రి కానీ, ఇతర మంత్రులు కానీ వాళ్ళ జిల్లాలో, వాళ్ళ నియోజకవర్గాల్లో ఎండిపోతున్న పొలాల వైపు కన్నెత్తి చూసిన పాపన పోవడం లేదు. నేను నల్గొండ జిల్లా రైతాంగం తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, వెంటనే ముఖ్యమంత్రి పెడతాడా, ఇరిగేషన్ శాఖ మంత్రి పెడతాడా, సమీక్ష నిర్వహించాలి. ఎండిపోతున్న పొలాలను కాపాడుకోవడానికి ఇవాళ మీ దోస్తు ప్రభుత్వమే మిమ్మల్ని గెలిపేయమని చెప్పి వచ్చి విజ్ఞప్తులు చేసిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల ప్రభుత్వం ఉంది కర్ణాటకలో. ఇవాళ ఆల్మట్టిలో, నారాయణపూర్లో నీళ్లున్నాయి. తిండి ఆ నీళ్ళు ఒక 10 టీఎంసీల నీళ్ళు అడిగి తీసుకొస్తే ఇవాళ ఎడమ కాలువ కింద 1 ఎకరం కూడా ఎండిపోకుండా పారించుకునే అవకాశం ఉంది, రైతాంగాన్ని బతికించుకునే అవకాశం ఉంది. పెట్టుబడి సాయం ఇవ్వలేదు మీరు, రైతు బంధు ఇవ్వలేదు. రైతులు అప్పు తెచ్చుకొని పెట్టుకున్న పెట్టుబడికి కూడా ఇవాళ పొలాలు ఎండిపోయి నాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది. మేము బీఆర్ఎస్ పార్టీగా నల్లగొండ జిల్లా రైతాంగం తరఫున ఒకవైపు ఎడమకాలం వైపు కానీ, ఇంకొక వైపు కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి సూర్యాపేట జిల్లాలో ఉన్న దాదాపు 2.5 లక్షల ఎకరాల పొలాలను కానీ కాపాడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. వెంటనే కరువు సమీక్షలు చేయండి, కాలువల గేట్లు తీయండి, అలమట్టి, నారాయణపూర్ గేట్లు ఓపెన్ చేసేసి నీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఇప్పటికీ కూడా నాగార్జున సాగర్ ఇంకా కేంద్ర ప్రభుత్వంలో హ్యాండ్ ఓవర్లో ఉంది. దాన్ని తీసుకొని మళ్ళీ యథావిధిగా గతంలో ఎట్లయితే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండేనో ఆ పద్ధతి తీసుకురండి, పూర్వస్థితి తీసుకురండి. గోదావరిలో వెంటనే మేడిగడ్డ పిల్లర్లు ఏదైతే కుంగిపోయినాయో వెంటనే రిపేర్ మొదలు పెట్టాలి. వెంటనే ఏది సోయి లేదు, ఒక్కదాని మీద కూడా ప్రజల సమస్య పట్ల సోయి లేదు. డ్రామాలు ఆడి నడిపిస్తాం అనుకుంటున్నారు, సాధ్యం కాదు. డ్రామాలతోని ప్రభుత్వాలు నడవవు, ప్రజలకు నిమిషంలో అర్థమైపోతుంది.